అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రైతుల పాలిటీ యమపాశంలాగా వాటిని తయారు చేసినటువంటి పూర్వరంగంలో 1 సంవత్సరం నెల రోజుల పాటు 13 నెలల పాటు వీరోచితంగా రైతులంతా కూడా ఐక్య కంఠంతో ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేసిన ఫలితంగా మరి నరహంతకుడైనటువంటి నరేంద్ర మోడీ విధి లేనటువంటి పరిస్థితుల్లో, ఉద్యమ దాటికి తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో మరి బేషరతుగా ఆ 3 నల్ల చట్టాలని ఉపసంహరించుకొని మొత్తం భారతదేశ రైతాంగానికి క్షమాపణలు చెప్పినటువంటి పూర్వరంగంలో ఆనాడు రైతులు ఏవైతే డిమాండ్లు కోరారో రైతుకి చట్టబద్ధమైనటువంటి హక్కుగా కనీస మద్దతు ధర ఇవ్వాలని, అదేవిధంగా రైతులకి మరి ఇచ్చే అప్పులన్నీ కూడా రద్దు చేసేదానికి కేరళ తరహా రుణ విమోచన చట్టాన్ని తీసుకురావాలని, రైతుల మీద రుద్దినటువంటి బలవంతపు విద్యుత్తు స్మార్ట్ మీటర్లు బిగించేటువంటి బిల్లుని ఉపసంహరించుకోవాలని ఈ 3 డిమాండ్ల మీద రాతపూర్వకంగా నరేంద్ర మోడీ మరి ఆనాడు రైతు సంఘాలకు అందరికి కూడా హామీ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు 2 సంవత్సరాలు దాటిపోయింది, కానీ ఉలుకు లేదు, పలుకు లేదు. మరి వాటన్నిటిని కూడా అమలు జరిపేటువంటి పాపన పోలేదు. అందుకని మళ్ళీ రైతు సంఘాలన్నీ కూడా ఏకతాటి మీదకి రావటం ద్వారా మొన్న నవంబర్ 26వ తేదీ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నడిపి నరేంద్ర మోడీకి అల్టిమేటం జారీ చేయటం అనేటువంటిది జరిగింది. అప్పటికి నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగిరాలేదు. ఈరోజు మరి రైతు నాయకుడైనటువంటి దల్లేవాలా, పంజాబ్కు సంబంధించినటువంటి రైతు నాయకుడు ఆమరణ నిరాహార దీక్షకి కూర్చోవటం జరిగింది. మరి ఆయన ప్రాణాలు ఈరోజు అరిచేతిలో పెట్టుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరి ఏ రోజు ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాయి. అందుకనే ఎస్కేఎం రైతు సంఘాలు అన్నీ కూడా కలిసి ఆయనకి మద్దతుగా, ఆయనకి సానుభూతిగా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని ఇలా 23వ తేదీ దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఇటువంటి పోరాట కార్యక్రమాలు చేయటం ద్వారా వాళ్ళు తెచ్చినటువంటి మార్కెట్ చట్టాన్ని ఉపసంహరించుకునే దానికోసం చేయాలని ఈ డిమాండ్ల మీద ఈరోజు దేశవ్యాప్తమైనటువంటి ఆందోళన జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ప్రభుత్వానికి నిరసన తెలియజేయటానికి, ప్రభుత్వానికి ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని చెప్పి తెలియజేయటం కోసమే ఈ ధర్నా కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. రావుల వెంకయ్య, రైతు సంఘం, అఖిల భారత రైతు సంఘం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.